హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ప్యాకెట్ పాలు తాగే వాళ్ళకి ఒకసారిగా గేదె పాలు దొరికితే ఆనందం అంతా ఇంత కాదండి. ఎందుకంటే మేము గుంటూరు వచ్చిన దగ్గర నుంచి ప్యాకెట్ పాలే వాడుతున్నాము. ఇక్కడ దొరకవు కదా. ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తాగేవాళ్ళమి, లేదా ఆమె వచ్చేటప్పుడు ఏం కావాలని అడిగితే పాలు పెరుగు తెమ్మనే వాళ్ళమి. అట్లా తెస్తే తింటవే. అయితే ఈ మధ్య నేను మా ఊరు వెళ్తున్నాను డ్వాక్రా పని మీద. 2-3 సార్లు నుంచి పాలు తీసుకొస్తున్నాను. మా గ్రూప్లో ఒక ఆవిడికి గేదెలు ఉన్నాయన్నమాట. అడిగితే ఆమె తీసుకెళ్ళమంది. అట్లా తీసుకొస్తున్నాను. పాలు తీసుకొచ్చిన దగ్గర నుంచి పొయ్యి మీద పెట్టిన తర్వాత మా పిల్లలతో పాటు మా వారు కూడా గ్లాస్ తీసుకొని క్యూలో నుంచుంటున్నారు. ఇది చూడండి, తోడు పెట్టాను, కనీసం కదలను కూడా కదలటం లేదు, గట్టిగా రాయిలాగా ఉంది. అయితే ఈ పాలు పొంగకుండా నేను ఇందులో గరిటేసాను. ఏంటంటే మా పిల్లలు త్వరగా కాగాలని చెప్పేసి హైలో పెట్టేసరికి పొంగిపోయి మీగడంతా గిన్నెకి అంటుకుపోయింది. చిన్నతనంలో మా ఇంటి దగ్గర గేదెలు ఉండేయండి. ఎప్పుడు మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. మా అమ్మ వంట పని అంతా కట్టెల పొయ్యి మీదే చేసేది. కట్టెల పొయ్యి మీద వంట అంతా అయిపోయిన తర్వాత అందులో నిప్పులు బయటికి లాగి పాలగిన్నె పెట్టేదనమాట. ఈ నిప్పుల మీద కాగిన పాలు చాలా టేస్ట్గా ఉండేవి. పెరుగు కూడా చాలా బాగుండేది. అయితే కాసేటప్పుడు అవన్నీ పొంగిపోయి మీగడంతా గిన్నె కంటుకునేది. నేను దాన్ని స్పూన్తో గీరుకొని తినేదాన్ని. అయితే ఈ పెరుగు తోడుపెట్టిన దగ్గర నుంచి మా పిల్లలు రందిరందిగా అందులో పంచదార వేసుకొని తింటున్నారు. అదేదో స్వీట్ లాగా ఉందంట, టేస్ట్ చాలా బాగుందంట. అయితే ఈ పాలు కావాల్సినప్పుడల్లా వారానికి ఒకసారి వచ్చి తీసుకెళ్ళమంది. మాకు వారం వారం వెళ్ళడం కుదరదు కదా, ప్రత్యేకించి పాల కోసం వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. మా ఊరు నుంచి వారం వారం గుంటూరు వచ్చే వాళ్ళు ఉన్నారంట. కుదిరితే వాళ్ళకి ఇచ్చి పంపిస్తానంది. వాళ్ళు తీసుకొస్తామన్నారు. నేనైతే ఏం సమాధానం చెప్పలేదు. కుదిరితే చూద్దాంలే అన్నాను. వీలైతే చూడాలి. ఉంటారండి, బాయ్.